ఇక ఆయన గౌరవప్రదంగా రిటైర్ అవ్వడం మంచిది అని మా ఉద్దేశం. ఎందుకంటే ఈ సినిమా ఐఎమ్ అన్‌ప్రెడిక్టబుల్ అన్నాడు గానీ, ప్రెడిక్టబుల్‌గానే ఉంది నిజంగా. ఒకవేళ రిటైర్ అయ్యే ఉద్దేశం లేకపోతే, అస్త్ర సన్యాసం చేయలేకపోతే, శంకర్ ఏం చేయాలంటే, నీతి ఎందుకు అవసరమో, నైతికత ఎందుకు ఇంపార్టెంటో ఇప్పటి వాళ్ళకి తెలియజేసేలా కొన్ని అద్భుతమైన సీన్స్‌తో సినిమా తీయాలి. అది కూడా ఒక సక్సెస్‌ఫుల్ కమర్షియల్ మూవీ తీయాలి. ఎలాగో టెక్నాలజీతో పరిగెట్టగలిగే ఆ స్పీడ్ మైండ్ ఉంది కాబట్టి, తన పవర్ఫుల్ ఫార్మేట్లో ఎథిక్స్‌ని కూడా గొప్పగా చూపించగలిగే సినిమాని ఇప్పుడు శంకర్ తీయగలిగితే, అప్పుడు అది ఆయన కంబ్యాక్ అవుతుంది. అంతవరకు ఏం చేస్తాడు? ధొప్ అనుకోవడమే. ఎందుకంటారా? సినిమా హిట్ అయినా పోయినా ప్రేక్షకుల్ని తిట్టడం అన్నది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇదేంట్రా మీరు మంచి సినిమాలు చూడరు, అన్నీ చెత్త సినిమాలు చూస్తారు అని మంచి డైరెక్టర్కి కోపం రావడం సహజం. కానీ ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సినిమా తను అనుకున్నంత ఆదరణ పొందకపోతే ఆ కోపాన్ని ప్రేక్షకుల మీద చూపించలేడు కదా. అందుకే కోపం ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుని ఆయన్ని చెప్పినట్టు ధోప్ అనుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా అనేది ధోప్ వర్సెస్ హోప్. హోప్కే ఇప్పుడు ఊపు ఉంది. మంచి చెప్పే సినిమాలని ప్రేక్షకులే ధోప్ అని పక్కన పడేస్తున్నారు కాబట్టి.